హైడ్రా హైదరాబాద్లోని ఆక్రమణలపై బుల్డోజర్స్తో విరుచుకుపడుతుంది. ప్రభుత్వ భూములను సంరక్షిస్తున్నామని చెబుతున్న హైడ్రాపై ఎందుకు హైకోర్టు పదే పదే మొట్టికాయలేస్తుంది? నిబంధనలకు విరుద్ధంగా హైడ్రా వ్యవహరిస్తుందా? రోజుకో అంశంతో హైడ్రాపై ఎందుకు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది? మొన్న బతుకమ్మకుంట నేడు లోతుకుంట వ్యవహారంలో హైడ్రా ఎందుకు విమర్శల పాలవుతుంది? అసలు లోతుకుంట భూ వివాదంలో ఏం జరుగుతోంది? హైకోర్టు ఎందుకు అంత సీరియస్ అయింది? చూద్దాం. హైడ్రాకు హైకోర్టు మొట్టికాయలు. హైకోర్టు ఆర్డర్స్ ను హైడ్రా పెడచెవిని పెడుతోందా? అసలు హైడ్రా రూల్స్ ప్రకారమే పనిచేస్తుందా? హైడ్రా తీరుతో ప్రభుత్వ యంత్రాంగంపై నమ్మకం పోతుందా? లోతుకుంట భూ వివాదంలో ఏం జరుగుతోంది? తెలంగాణ రాజకీయాల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రస్తుతం మారుమ్రోగుతున్న పేరు హైడ్రా. హైదరాబాద్ పరిధిలోని చెరువుల పరిరక్షణ, ఆక్రమణల తొలగింపు లక్ష్యంగా దూసుకుపోతోన్న హైడ్రా తీరుపై ఇప్పుడు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలు పక్కన పెట్టి కేవలం ఆదివారం సెలవు దినాల్లో మాత్రమే కూల్చివేతలు చేపట్టడంపై హైకోర్టు తీవ్రంగా మండిపడింది. చట్టానికి అందరూ సమానమేనని, రూల్ ఆఫ్ లా అందరికీ వర్తిస్తుందంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా లోతుకుంట పరిధిలోని సుమారు 40 ఎకరాల వివాదాస్పద భూమి విషయంలో శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ దాఖలు చేసిన పిటిషన్ ఈ వివాదానికి మూలంగా నిలిచింది. ఈ స్థలంపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు గతంలోనే ఆదేశించింది. అయితే కోర్టు ఆదేశాలను పక్కన పెట్టి మరీ హైడ్రా అధికారులు ఆ భూముల్లోకి ప్రవేశించి కూల్చేశారన్నది ప్రధాన ఆరోపణ. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ హైడ్రా టీం అక్కడకు వెళ్లడంతో మూడోసారి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో నిబంధనలు ఉల్లంఘించినందుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా కోర్టుకు క్షమాపణ చెబుతూ అఫిడవిట్ సమర్పించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు హైడ్రా విషయంలో హెచ్చరికలు జారీ చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో బతుకమ్మకుంట వ్యవహారంలోనూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ను హెచ్చరించింది. ఆ తర్వాత హైడ్రా తీరుపై అంతగా విమర్శలు వచ్చింది మాత్రం లోతుకుంట వ్యవహారమే. ఈ లోతుకుంట వ్యవహారంలోనే ఇప్పటివరకు ఏకంగా 3 సార్లు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం సంచలనంగా మారింది. ప్రైవేటు భూములకు ఆర్మీతో భద్రత కల్పించాలా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది హైడ్రా. ఇదొక్కటే కాదు, గతంలో హుస్సేన్ సాగర్ బఫర్ జోన్లో మక్తా పరిసర వ్యవహారంలోనూ హైకోర్టు హైడ్రాకు చురకలంటించింది. అప్పుడు మక్తా ప్రజలకు హైడ్రా క్షమాపణలు చెప్పింది. అయితే ఇంతవరకు బానే ఉన్నా ప్రస్తుతం హైకోర్టు చేసిన హెచ్చరికలతో హైడ్రా యంత్రాంగం ఆత్మరక్షణలో పడింది. గతంలో కేవలం హైడ్రా పేరుతో నేరుగా వెళ్లి కూల్చివేతలు చేపట్టిన అధికారులు ఇకపై రెవెన్యూ, జీహెచ్ఎంసీ, నీటిపారుదల శాఖల సమన్వయంతో చట్టబద్ధమైన నోటీసులు ఇచ్చిన తర్వాతే చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆక్రమణలకు గురైన చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములను రక్షించడమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ హైడ్రాను రంగంలోకి దించింది. ప్రస్తుతం హైకోర్టు చర్యలతోనైనా హైడ్రా తీరు మార్చుకుంటుందా లేదా అన్నది చూడాలి.